హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం అతీష ప్రజ్ఞావేదం అనే బుక్ చదువుకుంటున్నాం కదా. సప్త సూత్రాలు మనోశిక్షణ. దీనిలో 7వ సూత్రంలోకి వచ్చాము ఈరోజు. ప్రాచీన యాత్రికులం మనం. ఈ చాప్టర్ పేరు. దీనిలో దీని గురించి చెప్తున్నారు ఓషో గారు. మానవుడి తీవ్ర ఆకాంక్ష స్వేచ్ఛ కోసమే. మానవుడే స్వేచ్ఛాకాంక్ష. మానవ చైతన్యపు ఆవశ్యక కేంద్రాంశం స్వేచ్ఛే. ఆ చైతన్యాన్ని ప్రేమ ఆవరించి ఉంటూ దాని కేంద్రాన్ని స్వేచ్ఛ ఆక్రమిస్తోంది. ఈ రెండు సిద్ధించినప్పుడు జీవితానికి ఏ అనుతాపము ఉండదు. ఆ రెండు చెరువు మాట కాకుండా ఏకకాలంలోనే సిద్ధిస్తాయి. అంతే, ప్రతి మానవుడు కోరుకునేది స్వేచ్ఛ ఒకటే కదండి. ఆ స్వేచ్ఛ కోసమే తపిస్తూ ఉంటాడు ఎప్పుడూను. అందుకని ఈయన ఏం చెప్తున్నారు, ఈ మన చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యాన్ని ఆవరించి ఉంటుంది ప్రేమ. దాని చుట్టూ స్వేచ్ఛ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో మన జీవితంలో ఎలాంటి బాధలు ఎలాంటివి ఏవి ఉండవంటండి. ఆ రెండు చెరుకొకటి కాకుండా రెండు ఒకే కాలంలో ఉంటాయంట. స్వేచ్ఛను వదిలిపెట్టి మానవుడు ప్రేమను పండించుకునేందుకు ప్రయత్నించారు. అలాంటప్పుడు ప్రేమ మరింత ఎక్కువ దైన్యాన్ని, మరింత బంధాన్ని సృష్టిస్తుంది. అప్పుడు ఆ ప్రేమ తాము ఊహించుకున్నట్లు ఉండకుండా దానికి సరిగ్గా వ్యతిరేకంగానే పరిణమిస్తుంది. ఆశయాలన్నీ కుప్పకూలిపోతాయి. అన్ని ఆశలు భగ్నమైపోతాయి. జీవితం బీడుపడ్డ భూమిలాగా తయారవుతుంది. చీకటిలో దేవులాడినట్లు ఉండి తెరవబడాల్సిన మహాద్వారం ఎప్పటికీ కనిపించకుండానే ఉండిపోతుంది. కానీ ఏమవుతుంది, మానవుడు ఏం చేస్తున్నాడంటే స్వేచ్ఛను వదిలిపెట్టేసి ప్రేమ వైపే పరుగులు తీస్తున్నాడు. ఎప్పుడైతే ప్రేమ వైపు పరుగులు తీశాడో అప్పుడు అది బంధంగా మారిపోయి ఇంకా అక్కడ ఎక్స్పెక్టేషన్స్ అవి పెరిగిపోతూ ఉంటాయి కదండి. పెరిగిపోయి ఏమవుతుంది, వ్యతిరేకంగా తయారవుతుంది. ఆ ప్రేమ అనేది ఆ బంధంలో చిక్కుకుపోయి స్వేచ్ఛ లేకుండా తయారవుతుంది. అప్పుడు చీకట్లో ఒక మహాద్వారం కోసం వెతుకుతున్నాం మనం. అది ఎప్పటికీ కనిపించదు. ఎందుకంటే అక్కడ మనం స్వేచ్ఛ లేదు కాబట్టి. అలాగే స్వేచ్ఛ లేని ప్రేమ సహజంగా స్వార్థభూయిష్టంగానే తయారవుతుంది. స్వార్థం మీలో ప్రవేశించిన తక్షణం మరొకరిని బంధంలో ఇరికిస్తారు. మీరు బంధంలో ఇరుక్కుంటారు. ఎందుకంటే ఇంకొకరు మీకు అధీనులు కావాలంటే మీరు ముందుగా వారికి అధీనులు కావలసి వస్తుంది కనుక. మరొకరి స్వంతం చేసుకోవాలి అనుకునే మీరే వారికి స్వంతం అయ్యి తీరాల్సి వస్తుంది. మరొకరిని మీ బానిసగా చేసుకోవాలనుకుంటే మీరే వారికి బానిసగా తయారవ్వాల్సి వస్తుంది. మరొకరికి మీరు ఏం చేస్తారో అదే మీకు జరుగుతుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రేమ కావాలంటున్న ప్రేమలోకి వెళ్ళామనుకోండి, ఎవరినో ప్రేమిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అది స్వార్థం. నాకే కావాలి ప్రేమ అనుకుని స్వార్థంగా ఉంటారు కదండి. ఆ స్వార్థం ఏమవుతుంది, ఆ బంధంలో ఇరికించేస్తున్నాం ఒకళ్ళు. నా స్వార్థంతో నాకు సొంతం, నీ ప్రేమ ఇలా అనుకుంటూ ఆ బంధంలో ఇరికించేస్తున్నాం వాళ్ళని. అలా ఇరికించినప్పుడు మనకు ఫస్ట్ ఈ ఎవరైతే వ్యక్తపరుస్తున్నారో వీళ్ళు కూడా బంధంలో చిక్కుకున్న తర్వాతే వాళ్ళు కూడా చిక్కుకుంటున్నారు. అందుకని మనం స్వేచ్ఛ లేకుండా అక్కడ ఏమవుతుంది, బానిసగా తయారవ్వాల్సి వస్తుంది. అంటే మనం పక్కన వేరే వాళ్ళని బానిసగా తయారు చేస్తున్నాము, వాళ్ళతో పాటు మనం కూడా బానిసగా తయారవుతున్నాము. అందుకని స్వేచ్ఛ లేని ప్రేమ సాఫల్యం కాదు అనే మౌలిక సూత్రాన్ని మీరు గ్రహించాలి. అందుకని నేనేం చెప్తున్నారు, స్వేచ్ఛ లేకపోతే ఆ ప్రేమ అది సాఫల్యం కాదు అని చెప్తున్నారండి. దీనికి విరుద్ధమైన దాన్ని, అలాగే ప్రేమ లేని స్వేచ్ఛను. అక్కడ ఏం చెప్పారు, స్వేచ్ఛ లేకుండా ప్రేమ ఉంటే అది సాఫల్యం కాదని చెప్పారు. ఇంకొకటి ఏంటి, ఇక్కడ ప్రేమ లేకుండా స్వేచ్ఛ సాధించేందుకు ఎందరో ప్రయత్నాలు చేశారు. అంటే బాబాయ్ మాకు స్వేచ్ఛ కావాలి, మాకు ఎవ్వరు వద్దు, మేము బంధాలు తట్టుకోలేము, మాకేమీ వద్దు అని స్వేచ్ఛ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు, వీళ్ళే సన్యాసులు. వీళ్ళు పలాయనం చిత్తగిస్తున్నారు. వారు ప్రపంచాన్ని త్యజించిన వాళ్ళు. ప్రేమ అంటే వీళ్ళకి భయం. ప్రేమ వల్ల బంధం పుట్టుకొస్తుందన్న భయం. ఆ భయంతోనే వాళ్ళు ప్రేమ ప్రవహించే, పెరిగే, సంభవించే అన్ని పరిస్థితులను త్యజిస్తున్నారు. ఏకాంతంలోకి పారిపోతున్నారు. కానీ ఆ ఏకాంతంలో వారు ఏకాంతంగా ఉండరు, ఒంటరి వారుగానే ఉంటారు. ఆ ఒంటరితనం ఒక విరుద్ధ స్వభావం, అత్యంత శూన్యతతో పూర్ణమై ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సన్యాసులు, మాకెవరు, మేము ఈ బంధాల్లో చిక్కుకోకూడదని చెప్పేసి వీళ్ళు ఏకాంతంలోకి ఎవరు లేని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏకాంతం ఉండట్లేదు వాళ్ళకి, ఒంటరి వారుగా ఉంటున్నారు. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు కదండి. ఒంటరిగా ఉంటున్నారు అక్కడ. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అంత శూన్యం అయిపోయినట్లు, ఏమీ లేనట్లు దుఃఖంతో ఉంటూ ఉంటారు. అందుకని ఒక మనిషి ఒంటరి వాడిగా ఉండవచ్చు, కానీ ఏకాంతం మాత్రం అతడికి ప్రాప్తించదు. అందుకని ఆ ప్రేమ లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఒంటరిగా ఉన్నా కూడా ఏకాంతం ఉండదు. ఒంటరితనం అనేది భౌతికానికి సంబంధించినది. ఏకాంతం అన్నది పారమార్థానికి సంబంధించినది. ప్రపంచాన్ని త్యజించిన మీరు ఒంటరి వారుగానే ఉంటారు. బంధంలో ఇరుక్కుంటాను ఏమో అని భయంతో పలాయనం చిత్తగించిన మీరు ఒంటరిగానే ఉంటారు. కానీ ప్రపంచం మిమ్మల్ని భయకంపితులను చేస్తూనే ఉంటుంది. ఎన్నో కోరికలు మిమ్మల్ని చుట్టుముట్టే ఉంటాయి. కొన్ని లక్షల పీడకలలు మీకు వస్తూ ఉంటాయి.
మీరు వదిలిపెట్టి వచ్చేసిన విషయాలు మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెట్టేయం కనుక నాకేమీ వద్దని వెళ్ళిపోతారండి. ఒంటరిగా నేను ఒక్కడనే ఉంటానని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఏమవుతారు? ఒంటరిగానే ఉంటారు. కానీ ఏకాంతంలోకి వెళ్ళరు. ఏకాంతం అంటే ఏంటండి? మనలో మనమే. ఎవరు లేకపోయినా ఆనందంగా ఉండగలుగుతారు ఏకాంతంగా ఉన్నవాడు. అంటే ఎవరు? ఆ ఏకాంతంగా ఎవరుంటారంటే పారమార్థానికి సంబంధించింది ఏకాంతం అనేది. కానీ ఇక్కడ ఈ సన్యాసులు ఏం చేస్తున్నారు? ఒంటరిగా ఉంటున్నారు. భౌతికానికి సంబంధించి ఉంటున్నారు వీళ్ళు. పరిత్యజించడం అన్నది ఒక అణగద్రొక్కుకునే చచ్చే తప్ప మరొకటి కాదు. ఎంతగా మీరు ఒక సంగతిని అణిచిపెట్టేయాలనుకుంటున్నారో మరింతగా దాన్ని అణగద్రొక్కే ఉంచాల్సి వస్తుంది. మనం ఏదైనా ఒక విషయాన్ని చూడండి, బలవంతంగా దాన్ని అణగదొక్కాలని చూసామనుకోండి, అది రివర్స్ ఫోర్స్ లో పైకి వస్తుంది. సో మనం వాటర్ పంప్ చూడండి, ఎప్పుడైనా ఏమైనా వాటర్ లీకేజ్ ఉందనుకోండి, అక్కడ మనం గట్టిగా పట్టుకుని దాన్ని ఏవో ప్లాస్టర్ ఏదో వేద్దామని చూసామనుకోండి, అది ఒకేసారి ఫోర్స్ ఇంకా డబల్ ఫోర్స్ వస్తుంది కదండి. అలాగే మనం ఏదైనా అలాగా గట్టిగా అణగదొక్కాలని ట్రై చేస్తే రివర్స్ లో మళ్ళీ పైకి వస్తుందండి. ఎంతగా మనం అణగదొక్కాలనుకుంటామో అంత రివర్స్ లో పైకి వస్తూ ఉంటుంది. ఎంతెంతగా మీరు అణిచిపెడతారో అంతంతగా దాని బలం పెరుగుతూ ఉంటుంది. మీ కలలో అవి చెలరేగుతాయి. మీ భ్రమలో అవి పెట్టరేగుతాయి. మఠవాసం చేస్తున్న వాళ్ళలో భయంకరమైన భ్రమలు తయారవుతూ ఉంటాయి. హిమాలయ పర్వత గుహలకు చేరుకునే ప్రయత్నాలను చేసేవారు అతి త్వరగానో కాస్త నెమ్మదిగానో సత్యంతో సంబంధాన్ని తెగిపోయిన వారే అవుతారు. వాళ్ళ వాస్తవాలను, ప్రత్యేక వాస్తవాలను, అభూత కల్పనలైన వాస్తవాలను, కట్టుకథలైన వాస్తవాలను వాళ్ళే సృష్టించుకోవడం ప్రారంభిస్తారు. అంటే వీళ్ళందరూ ఏంటండి, ఆ స్వేచ్ఛ కోరుకుని వెళ్ళిపోయారు. ప్రేమ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే అవే వాస్తవాలు అనుకుంటున్నారు. కట్టుకథలనే వాస్తవాలు అనుకుంటున్నారు. అలాగే అభూత కల్పనల్ని వాస్తవాలు అనుకుంటూ వాళ్ళకి వాళ్ళే సృష్టించుకుంటున్నారు ఇవన్నీను. క్రైస్తవుడు క్రీస్తుతో మాట్లాడతాడు. తన ఒంటరి గుహలో క్రీస్తుని సృష్టించుకుంటాడు. తన తోడుగా ఉండేందుకు, తన ఒంటరిగా ఉండేందుకు ఎన్నో రకాలైన భ్రమలను సృష్టించే పద్ధతులు ఎన్నో తయారయ్యాయి. ఈ సన్యాసుల వల్ల మిమ్మల్ని మీరు పస్తులు పడి ఉండేవారిగా తయారు చేసుకుంటే ఈ భ్రమలు మరింత సులభంగా సిద్ధిస్తాయి. అంటే కొంతమంది ఒక క్రిస్టియన్ ఉన్నాడండి. అతను ఎంతసేపు ఆ ఎవరిని జీసస్‌ని ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థిస్తూ ఒక ఒంటరిగా ఒక గుహలో ఉన్నాడనుకోండి. అప్పుడు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోరు కదండీ. ఆ టైంలో అతనికేంటి, ఆ జీసస్ కనిపిచ్చాడు అని అలాంటి భ్రమలని చెప్తున్నారండి ఈయన. సృష్టించే పద్ధతులెన్నో తయారయ్యాయి. అందుకని ఈ సన్యాసుల వల్ల మిమ్మల్ని మీరు పస్తులు పడి ఉండేవారుగా తయారు చేసుకుంటే ఈ భ్రమలు మరింతగా సిద్ధిస్తాయి. అంటే ఇవన్నీ భ్రమల్లో ఉన్నారు మీరు. భ్రమల్లో ఉండి పస్తులతో ఉన్నారంటే ఈ భ్రమలు ఇంకా ఎక్కువగా సిద్ధిస్తాయని చెప్తున్నారు. శరీరం బలహీనమైన సత్యంపై మీ అదుపు తప్పిపోవడం ప్రారంభమవుతుంది. తీవ్రమైన జ్వరాలతో, రుగ్మతలతో బాధపడుతున్న వారికి భ్రమలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. శరీరం ఎంత బలహీనంగా ఉంటే భ్రమలు అంత బలవంతంగా తయారవుతాయి. ఇదే సరైన సిద్ధాంతం. నాకు జీసస్ కనిపించాడని చెప్పారనుకోండి ఆ టైంలో. అంటే ఈయనేం చెప్తున్నారంటే, ఆ బలహీనంగా అయిపోయింది. సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి. అప్పుడు ఈ భ్రమ పడుతున్నారు వాళ్ళు అని చెప్తున్నారండి. శరీరాన్ని హింసించుకోకండి. శరీరాన్ని బలహీనం చేసుకోకండి. శరీరాన్ని పస్తులు పెట్టండి. భ్రమల సృష్టి సులభ సాధ్యమై తీరుతుంది. ఎప్పుడైతే పస్తులు పెడతారో శరీరాన్ని, అప్పుడు భ్రమలు బాగా ఈజీగా భ్రమలు బయట కనిపిస్తూ ఉంటాయంటండి. అంటే ఆ భ్రమల్లో ఎక్కువగా ఉంటారనమాట వాళ్ళు ఆ టైంలో. మీకు తోడుగా క్రీsto, కృష్ణుడో, బుద్ధుడో ఉండవచ్చు. ఎంత మహనీయుని తోడే మీకుంటుంది. కానీ అది మీ కల్పన మాత్రమే. మనం అనుకుంటా ఉంటారు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనుకుంటారు? నాకు ఆ కృష్ణుడు తోడుగా ఉన్నాడు, జీసస్ తోడుగా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ అదంతా మీరు ఊహ మాత్రమే అదని చెప్తున్నారు ఈయన. ఒక హిందువుకి క్రీస్తు కనిపించడు. ఓ క్రైస్తవుడికి కృష్ణుడు కనిపించడు. ఎవరిని మీరు నమ్ముతున్నారో వాళ్ళే మీకు కనిపిస్తారు. మీ నమ్మకంతో మీరు సృష్టించుకున్న వారే మీకు కనిపిస్తారు. మీ నుంచి ప్రసరించిన భావ చిత్రమూర్తులే అవి. అంటే మీ ఊహలతో సృష్టించుకున్న వాళ్ళు అని. అలాంటి భావ చిత్రాలను జనసమ్మర్దంగా ఉండే దుకాణాల వద్ద ప్రసరింప చేయగలగడం చాలా కష్టం. అలాంటి చిత్రాలను ఎందరో అబద్ధాలని కొట్టిపారేస్తారు కనుక. మిమ్మల్ని ఒక మానసిక వైద్యుడి దగ్గరికి లాక్కుపోతారు కనుక. మీకు పిచ్చెక్కిందని వారు నిర్ణయిస్తారు. విఫని వీధిలో నుంచుని క్రీస్తుతో మీరు మాట్లాడడం సాగిస్తే కాసేపట్లోనే మీరు పిచ్చాసుపత్రికి చేరుకుంటారు. అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు. అదే అందరూ జనాల్లో ఉన్నారనుకోండి, నాకు ఈ కృష్ణుడు కనిపిస్తున్నాడని మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వీళ్ళేమంటారు ఈడేదో పిచ్చోడు అని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోతారు కదా! మెంటల్ హాస్పిటల్‌కి. అది చెప్తున్నారనమాట. అందుకని ఎక్కువగా ఈ ఈ వీళ్ళు ఎక్కువ జనాల్లో ఉన్న దగ్గర కాకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ హిమాలయ గుహల్లో ఎవ్వరూ ఉండరు. మీ హృదయం రంజిల్లే మీ ఏ రూపాన్నైనా మీరు ఇష్టం వచ్చినట్లు సృష్టించుకోవచ్చు. కానీ హిమాలయాలకు వెళ్ళిపోయామనుకోండి, అక్కడ ఎవరు ఉండరు కదా! అందుకని అక్కడ ఎలాంటి రూపాన్నైనా మనం సృష్టించుకోవచ్చు. ఒంటరితనం ఒక దైన్యం. ఆ దైన్యంలో మనుషులు తమ భ్రమలనే సత్యాలు అని విశ్వసిస్తారు. తమకో తోడును తెచ్చుకుంటారు. కానీ ఇది కూడా ఒక పిచ్చే.
ఒకవైపు మనిషి ఉన్నాడు, ప్రాపంచికమైన మనిషి. అతడు స్వేచ్ఛ లేని ప్రేమ కోసం వెతికాడు, విఫలుడయ్యాడు. అతడి జీవితం ఎందరో మనుషులతో సుదీర్ఘ బానిసత్వమే, ఎన్నో విషయాలతో పరాధీనమే. అతడు గొలుసులతో బంధింపబడే ఉన్నాడు. తనువు, మనసు, ఆత్మ అన్ని బంధంలోనే ఉన్నాయి. ఒక క్షణ మాత్రంలో కూడా అతడికి స్వేచ్ఛ లేదు. ఈ వైఫల్యం మానవులందరిలోనూ ఏర్పడే ఉంది. ఆ వైఫల్యంలో మానవులందరూ చిక్కుకునే ఉన్నారు. అంటే ఒకవైపు ప్రాపంచిక మనిషి ఎలా ఉన్నాడండి? స్వేచ్ఛ లేదు, ప్రేమతో ఉన్నాడు. కానీ ఆ ప్రేమ ఏంటి? పక్కన వాళ్ళు ఎవరితోనో బంధంలో ముడిపడిపోయి ఉంది. అక్కడ స్వేచ్ఛ ఉండట్లేదు. అన్నిటి శరీరం ఏంటి, మనసు ఏంటి, ఆత్మ ఏంటి, అన్ని ఎవరో బంధంతో చిక్కుకుపోయి ఉన్నాయి అక్కడ స్వేచ్ఛ లేకుండా. కొందరు ప్రపంచాన్ని తప్పించుకుంటున్నారు. తమ దైన్యాన్ని గమనించి అర్థం చేసుకుని దానికి మరో అంతరంగా ఉన్న స్వేచ్ఛను అన్వేషిస్తున్నారు. ఆ స్వేచ్ఛే మోక్షం, నిర్వాణం. కానీ వారు పిచ్చివారే అవుతున్నారు, ఉన్మాదులే అవుతున్నారు. వారు తమ కళలోనే జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆ ఒంటరితనం దుర్భరమైంది కనుక తోడు కోసం దేనో సృష్టించుకోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది ప్రేమ లేకుండా స్వేచ్ఛ కోసం వెళ్ళిపోతున్నారు, ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడ ఎవరు ఆ ఒంటరితనం చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు తోడు కోసం ఎవరో ఒకరిని వెతుక్కుంటున్నారు. అంటే నాకు ఎవరో ఒకరిని, దేవుడు ఇందాక చెప్పారు కదా సృష్టించుకుంటున్నారని, అలా తోడు కోసం ఎవరో ఒకరిని సృష్టించుకుంటున్నారు వాళ్ళ ఊహల్లో అని చెప్తున్నారండి. ఈ రెండు అంతరాల ప్రవృత్తులు, ప్రేమ లేని స్వేచ్ఛ, స్వేచ్ఛ లేని ప్రేమ, రెండు విఫలమయ్యాయి. అంటే రెండు ఉండాలని చెప్తున్నారండి. రెండు కోణాలు ఉండాలి మనలో. ప్రేమ లేకుండా స్వేచ్ఛ ఉండకూడదు, అలా స్వేచ్ఛ లేని ప్రేమ కాదు. రెండు ఉండాలి సమానంగా మన లోపల అని. ఇవి అలా లేకుండా, ప్రేమ లేకుండా స్వేచ్ఛ ఉన్నా, స్వేచ్ఛ లేకుండా ప్రేమ ఉన్నా, రెండు విఫలమయ్యాయి. మానవత్వం ఇప్పుడు దారులు కలిసే చోట నిలబడి దిక్కు కోసం చూస్తోంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 4 రోడ్లు కూడలు ఉందండి. అంటే రెండు దారులు కలుస్తున్నాయి అనుకోండి. అక్కడ నుంచి ఇటెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉందంట. అంటే ఎటెళ్ళాలో తెలియట్లేదు మానవాళ్ళందరికీ. ఎక్కడికి వెళ్ళాలి? గతం సర్వనాశనమే అయిపోయింది. గతంలో చేసిన పనులన్నీ తప్పులే అయిపోయాయి. అంతమైపోయిన దారులు చివరికే మనల్ని తీసుకొచ్చి ఆపేశాయి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఒక దారి అక్కడ ఆగిపోయిందండి. దారి ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు. ఆ దారి దగ్గర ఆపేసింది. మరి ఎటెళ్ళాలి మనం ఇప్పుడు? అతీషా వద్ద మీకు అందించబడేందుకు ఒక మహత్తరమైన సందేశం సిద్ధంగా ఉంది. ఆ సందేశమే అందరి సందేశం. ముక్తులైన వారి అందరి సందేశము ఇది. వారి బోధ ఇది. ప్రేమ, స్వేచ్ఛ రెండు విభిన్న అంశాలు కావు. ఈ రెండింటిలో వేటిని మీరు ఎంచుకుని స్వీకరించేందుకు వీలే లేదు. కావాలంటే రెండింటిని కలిపే తీసుకోవాలి. వద్దనుకుంటే రెండింటిని వదిలిపెట్టేయాలి. అంతే తప్ప రెండింటిలో ఏ ఒక్కదాన్నే మాత్రమే కోరుకోగల వీలు మాత్రం మీకు లేదు. అంటే రెండు సమానంగా ఉండాలి మనలో. ఏదో ఒకటే తీసుకుంటామంటే కుదరదు. లేకపోతే రెండు వదిలిపెట్టేయండి అని చెప్తున్నారండి. అతీష చెప్తున్నారు ఇది. ప్రేమే ఆవరణం, స్వేచ్ఛే కేంద్రం. ఆ నిశిత సంయమనంతోనే మనిషి ఎదగాలి. ప్రేమ, స్వేచ్ఛ రెండూ కలిసి ఎక్కడ విచ్చుకుంటాయో అక్కడికే చేరగలగాలి. ఆ ప్రస్థానం అందరికీ సాధ్యమే. అందుకని మనం ఏం చేయాలి? ప్రేమ, స్వేచ్ఛ రెండు ఎక్కడ ఉన్నాయో అక్కడికే చేరాలంటండి. అది అందరికీ సాధ్యమే. ఎందుకంటే కొందరు మహనీయులకు అది సాధ్యపడింది కాబట్టి. ఒక యావత్ మొత్తం మానవ చరిత్రలో ఒక్కళ్ళకి అది సాధ్యపడినా కూడా మిగిలిన అందరికీ కూడా అది సాధ్యమై తీరుతుంది. ఎందుకంటే ఒకళ్ళు చేయగలిగారు కదా, మరి వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? అందుకని మానవుల్లో మొత్తం ఉన్న మానవులందరిలో ఒక్క మానవుడు చేసినా కూడా మీరందరూ కూడా చేయగలరు అది. అందుకని ఆ సంభావ్యత సిద్ధమే అయి తీరుతుంది. దాన్ని సాధించగలిగే సామర్థ్యం మీకు ఉంది. అది మీ జన్మ హక్కే. ఆ నిశిత సంయమనమే ధ్యానం. ప్రేమ, స్వేచ్ఛలను సరి తూచే త్రాసే ధ్యానము. ప్రేమ, స్వేచ్ఛ అనే రెండు రెక్కలు ఉన్న విహంగమే ధ్యానము. అంటే ఆ రెండు సమానంగా ఉండేది ధ్యానం అని చెప్తున్నారండి. ఆ రెండు రెక్కలు ఉన్న పక్షి లాంటిది ధ్యానం. ఈ బౌద్ధాశ్రమంలో నా ప్రయత్నం ఈ రెండు రెక్కలను మీకు అందించేందుకే. ప్రేమమూర్తులై స్వేచ్ఛావర్తునులై ఉండండి. ప్రేమమయులు కండి. స్వార్థ చింతన విడనాడండి. స్వేచ్ఛతో ఉండండి, కానీ కాఠిన్యంతో ఉండకండి. ఉత్సాహంతో ఉండండి, ప్రేమోత్సాహులు కండి. ఈయన ఈయన ఆశ్రమంలో అలా అందుకే రెండు ఉండేలాగా చేస్తారంటండి. అది ప్రేమతో ఉండండి, స్వార్థం వద్దు, స్వేచ్ఛగా ఉండండి, కానీ కఠినంగా ఉండొద్దని చెప్తున్నారు. మీలో ప్రేమ, స్వేచ్ఛ చేతులు పట్టుకునే ఎదగాలి. గాఢ పరిశ్వంగంలోనే, ఓ ఆనంద వర్తనంలోనే, పరస్పర హితంగానే అవి ఎదగాలి. అప్పుడే ఒక నవ్య మానవుడి సృష్టి జరుగుతుంది. ఒక నవ్య మానవుడు ఇక్కడే జీవించినా ఇక్కడ వాడిగా మాత్రం ఉండడు. ఆ మానవ సృష్టిలో వైరుధ్యాలు సామరస్యాలుగా తయారవుతాయి. ఆ మానవుడు సుసంపన్నుడుగా అలరారుతాడు. స్వేచ్ఛ లేని ప్రేమ ఒక దారిద్ర్యమే. ప్రేమ లేని స్వేచ్ఛతో జీవించడం ఒక ఒంటరితనమే, ఓ దుఃఖమే, ఓ చీకటే. ప్రేమ పెరిగేందుకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ బలపడేందుకు ప్రేమ కావాలి. ఇక్కడి ఆశ్రమ సన్యాసులు ప్రేమ, స్వేచ్ఛలలో ఏ ఒక్కదాన్నో కోరుకోకూడదు అనే విషయాన్ని సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి. ఈ రెండింటిని తమలో జీర్ణం చేసుకోవాలి. ఆ రెండింటిని తమలో కలుపుకోవాలి. ప్రేమ మీ ఆవరణగా, మీ చర్యలుగా, స్వేచ్ఛ మీ అస్తిత్వంగా, ఉనికిగా, కేంద్రంగా, ఆత్మగా తయారవ్వాలి.
ఇక మొదటి సూత్రం. అందుకని 2 సమానంగా ఉండాలి. ఒక్కదాన్నో పట్టుకుని ఒక్కదాన్ని విడిచిపెట్టేయొద్దు అని ఇప్పటి వరకు చెప్పేవన్నీ అవేనండి. ఆ 2 స్వేచ్ఛ, ప్రేమ రెండిటిని తీసుకోవాలి మనం. మొదటి సూత్రం ఏంటంటే స్వేచ్ఛను పరిశీలన మరి పరిశోధన ఈ రెండింటి ద్వారా సాధించండి. అంటే స్వేచ్ఛనేమో పరిశీలించమని పరిశోధన చేసి ఆ రెండింటి ద్వారా పొందమని చెప్తున్నారండి స్వేచ్ఛ. అంటే స్వేచ్ఛ 3 విధాలుగా ఉండవచ్చు. 3 రకాల స్వేచ్ఛలను మీరు సరిగ్గా ఆకలింపు చేసుకోవాలి. అంటే 3 రకాలుగా ఉంటుంది. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అంటే మొదటిది ఏం స్వేచ్ఛ అవి అంటే దేని నుంచి స్వేచ్ఛ, రెండవది దేనికోసం స్వేచ్ఛ, మూడవది కేవలం స్వేచ్ఛ. ఈ 3 రకాలు ఉన్నాయంటండి స్వేచ్ఛలో. దేని నుంచి కానిది, దేనికోసమో కానిది అయిన స్వేచ్ఛ మాత్రమే మొదటిదైన అసలైన స్వేచ్ఛ. అంటే ఏంటంటే మూడో రకం స్వేచ్ఛ ఏంటండి, దేని నుంచి స్వేచ్ఛ, ఫలానా దాని నుంచి స్వేచ్ఛ అనేది కాదు, దేనికోసమో స్వేచ్ఛ అనేది కానిదే అసలైన స్వేచ్ఛ అంటండి. మొదటిదైన దేని నుంచి స్వేచ్ఛ అనేది ఒక ప్రతిచర్య, గతానువర్తి, అది గతంతో పోరాటం, అది దాని నుంచి విడిపోవాలనే మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ స్వేచ్ఛాలోలుగానే మీరు ఉండిపోతూ ఉంటారు. దేని నుంచి స్వేచ్ఛ అంటే ఏంటి, గతంలో ఏదో సంఘటన జరిగిందండి, దానికి మనం బాధపడిపోతూ ఉన్నాము, దాని నుంచి ఆ సంఘటన జరిగింది దాన్ని వదిలిపెట్టేయాలని, దాని నుంచి స్వేచ్ఛ కావాలి మీకు. దేని నుంచి స్వేచ్ఛ అంటే అదండి. కానీ మనం ఏంటి, దాన్ని వదిలిపెట్టకుండా దాంతోనే ఉంటున్నాం మనం. మానసిక విశ్లేషకులు మీకు ఈ స్వేచ్ఛని, దేని నుంచి స్వేచ్ఛని ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ స్వేచ్ఛ మీ గత వేదనల నుంచి, మీ బాల్య గాయాల నుంచి, ప్రాథమిక చికిత్స గతం మీదే సాగుతుంది. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి గతం నుంచి విముక్తులు కావాలి. మీరు మీ తొలి ఏడుపు వరకు వెనక్కి వెళ్ళినప్పుడే ఆ స్వేచ్ఛ లభిస్తుంది. కనుక స్వేచ్ఛ అంటే ఓ ప్రాథమిక చికిత్సకు, మానసిక విశ్లేషణలకు, ఇతర చికిత్సలకు గతంతో తెగతెంపులు చేసుకోవడమే. ఆ గతంతోనే మీరు పోరాడాలి. ఏదో విధంగా ఆ గతం ఉచ్చులోంచి మీరు బయటపడాలి. అప్పుడే మీకు ఆ స్వేచ్ఛ లభిస్తుంది. ఇప్పుడు మన సైకాలజిస్టులకు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనకు కూడా ఇప్పుడు ఇన్నర్ హీలింగ్లని, ఈ మెడిటేషన్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి కదండి. అందులో ఏం చెప్తున్నారు, మనం చిన్నప్పుడు ఏదో ఒక దుఃఖంలో ఇరుక్కుపోయి ఉన్నాం, దాన్ని ఇంకా మోసేస్తూ ఏదో తెలియని బాధతో ఉంటున్నాం అందరూ. అందుకని ఆ హీలింగ్ చేసిన తర్వాత చాలా మంది మార్పులు కూడా వస్తున్నాయి చాలా మందికి. ఎందుకు, ఈ సైకాలజిస్టులు కూడా చేసేది అదే. చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఎప్పుడు ఏడ్చావో అప్పటి వరకు తీసుకెళ్లి ఆ గతంలో ఉన్న అదంతా ఎప్పుడైతే పోగొట్టుందో, ఆ తెగతెంపులు ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ గతంతో పోరాడి ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఆ గతం అనే ఉచ్చులోంచి బయటపడతాము. అందుకని అది మీరు చెయ్యాలి. ఆ ఉచ్చులోంచి, గతం అనే ఉచ్చులోంచి బయటపడాలి అని చెప్తున్నారండి. స్వేచ్ఛకు సంబంధించినంత వరకు కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ కలహించుకోరు. ఇద్దరు ఏకాభిప్రాయానికే వస్తారు. గతం నుంచి, గత సాంఘిక వ్యవస్థ నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి మనిషి విముక్తుడు కావాలి అని కార్ల్ మార్క్స్ చెప్తాడు. అతనిది రాజకీయ దృక్పథం, ఫ్రాయిడ్ది మనస్తత్వ ధోరణి. కానీ వీరిద్దరూ దేని నుంచి స్వేచ్ఛ అనే విషయం గురించి మాట్లాడుతూ ఆ విషయం మీదే ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజకీయ సంస్కరణలన్నీ ప్రతిచర్యలు చేసినంత కాలము మీరు స్వేచ్ఛను సాధించలేరు. అంటే ప్రతిచర్యలు అంటే ఏంటంటేనండి, మనం ప్రతిరోజు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, గతంలో ఏదో జరిగింది, దానికి మనం ఏం చేయాలి, మనం ఎలా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాము. అవి ఈయన ఏం చెప్తున్నారు, అలాంటి ప్రతిచర్యలు చేసినంత కాలము మీరు స్వేచ్ఛను సాధించలేరు. ఈ సత్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ ప్రతిచర్యల వల్ల మీకు స్వేచ్ఛ ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ అది వాస్తవమైనది కాదు. ప్రతిచర్య వల్ల పూర్తి స్వేచ్ఛ ఎప్పటికీ ప్రాప్తించదు. ప్రతిచర్య వల్ల నిజమైన స్వేచ్ఛ ఎప్పటికీ లభించదు. సంపూర్ణ స్వేచ్ఛ సత్యమైన స్వేచ్ఛ. అంటే మనం అలా ప్రతిచర్యలు చేయడం ట్రై చేసామనుకోండి, ఎప్పటికీ మనం దాన్ని సాధించలేమంటండి, స్వేచ్ఛ అనేదాన్ని సాధించలేమంట. గతంతో మీరు ఎదురు తిరగవచ్చు, కానీ ఆ పోరాటం వల్ల మీరు దానితోనే వెనక వైపు నుంచి బంధింపబడతారు. మనం ఏదో ఫైట్ చేద్దామని చూసామనుకోండి, ఇటు పక్కన బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ వెనకాల వైపు నుంచి మనం బంధింపబడుతూ ఉంటామంట. అందువల్లే మీకు ఎవరితో శత్రుత్వం ఉందో వారిలాగే మీరు తయారవడం జరుగుతుంది. ఎవరితో మీరు శత్రుత్వం ఉండాలో జాగ్రత్తగా నిశ్చయించుకోండి. మీ స్వభావపు నిర్ధారణ వారి వల్లే జరుగుతుంది కనుక. అందుకని మనం ఎవరైనా శత్రువులుగా భావిస్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనకు వచ్చేస్తాయంటండి. వాళ్ళతో యుద్ధం చేస్తున్న మీరు వాళ్ళు ప్రయోగించే ఎత్తులన్నింటినీ విధిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు వచ్చేస్తాయి వాళ్ళలాగా మనం ఎందుకు మారుతామంటే, వాడు ఏదో ఎత్తేస్తున్నాడు మనల్ని ఓడించడానికి, మనం కూడా దానికి తగ్గ దానికి అలాంటి ఎత్తులు వేస్తూ ఉంటాం కదండి. అంటే మనం కూడా అలాంటి దారిలోనే వెళ్తున్నాం మనం. వాళ్ళ జిత్తులను, వాళ్ళ చర్యలను మీరు నేర్చుకునే తీరాలి. నేర్చుకోకపోతే మనం కూడా మరి పోరాడలేం కదా వాటితో. అందుకని కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుందో, శత్రువులు ఇద్దరు ఒకే విధంగా తయారైపోయి ఉంటారు. స్నేహితులలో ఏర్పడే సారూప్యం కన్నా శత్రువుల మధ్య ఉండే సారూప్యమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనేనంటండి, శత్రువుల మధ్యలో ఒకే రకంగా ఉంటారంట శత్రువులు, స్నేహితుల మధ్య కంటే కూడా. కమ్యూనిస్ట్ రష్యాలో ఇదే జరిగింది. కమ్యూనిస్ట్ విప్లవాన్ని తెచ్చి
సాంఘిక సాంఘిక వ్యవస్థను పూర్తిగా మార్చి జారును వధించిన తర్వాత ఒక విచిత్ర పరిణామం సంభవించింది. జారును వధించిన వాళ్ళు జారు కంటే క్రూరమైన వారిగా తయారయ్యారు. అక్కడ కమ్యూనిస్టు విప్లవాన్ని తెచ్చాడంటే జార్ అనే ఆయన్ని చంపేశారంట. చంపిన తర్వాత ఎవరైతే ఈ వధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా క్రూరంగా ఈయనకన్నా క్రూరంగా తయారైపోయారంటండి. భయంకరుడైన ఇవాన్ కన్నా స్టాలినే మహాభయంకరుడిగా నిరూపించబడ్డాడు. స్టాలిన్ ముందు ఇవాల్ అత్యల్పుడే అయిపోయాడు. ఇలా జరగడం సహజమే. నేను స్టాలిన్ను ఏమాత్రం తప్పు పట్టడం లేదు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. జార్తో యుద్ధం చేస్తున్న మీరు అతని తంత్రాలను అన్నింటినీ నేర్చుకునే తీరాలి. ఎవరితో యుద్ధం చేస్తున్నారో వాళ్ళు ఏమి తంత్రాలు అంటే వాళ్ళు ఏ కుయుక్తులు పన్నుతున్నారో అవన్నీ వాడికి రివర్స్ లో మనం కూడా పన్నాలి. కాబట్టి మనం కూడా అలాంటి కుయుక్తులే పన్నేరు వీళ్ళు. అందుకని చెప్పేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించగలిగిన మీకు ఆ యుద్ధ నైపుణ్యం శాంతం మీకు బాగా వంటపట్టి నిష్ణాతులే అదే మీ స్వభావంగా తయారైపోతుంది. ఎప్పుడైతే ఆ కుయుక్తులన్నీ నేర్చుకున్నారో ఆ స్వభావం వీళ్ళదైపోతుందండి. ఆ విద్యలనే మీరు శత్రువు మీద ప్రయోగించి ఉన్నారు. అందువల్లే విప్లవాలన్నీ విఫలాలే అయ్యాయి. మనుషులు మాత్రం మారుతారు, కానీ వ్యవస్థ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే దాని నుంచి స్వేచ్ఛ అనే ఆలోచనే మౌలికంగా తప్పు కనుక. రెండవ అంశం దేనికోసం స్వేచ్ఛ అనేది, అది భవిష్యత్ కోసం. ఫస్ట్ ఇప్పటివరకు ఏమైందండి, గతం కోసం స్వేచ్ఛ. దే అది మొదటి రకం స్వేచ్ఛ అన్నారు. 3 రకాల స్వేచ్ఛలు చెప్పారు కదండి. అది దేని నుంచి స్వేచ్ఛ అయిపోయింది. అది గతంలో ఉంది. గతంలో జరిగిన సంఘటనల నుంచి స్వేచ్ఛ. అది ఫస్ట్ దేని నుంచి స్వేచ్ఛ అనేది. రెండవది ఏంటి, దేనికోసం స్వేచ్ఛ. ఇది భవిష్యత్ కోసం. మొదటి స్వేచ్ఛ రాజకీయాలకు సంబంధించింది. రెండవ స్వేచ్ఛ మరింత ఊహాత్మకంగా ఒక దర్శనం లాగా ఓ సాధ్యాతీత వ్యవస్థా స్వరూపంగా ఉంటుంది. ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయాలని ఎందరో ప్రయత్నించి విఫలులయ్యారు. ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వర్తమానంలో జీవించగలగడం అసాధ్యం కనుక. మీరు విధిగా వర్తమానంలోనే ఉండాల్సి ఉంటుంది. మీరు జీవించవలసింది గతంలో కాదు, భవిష్యత్తులోనూ కాదు, కేవలం వర్తమానంలోనే. అంటే దేనికోసం స్వేచ్ఛ అంటే ఇది భవిష్యత్తు కోసం. ఇది దానికంటే ఎక్కువ దారుణం. ఎందుకంటే ఇది ఊహాత్మకంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎప్పుడు ఊహల్లో ఉంటూ ఉంటాం కదండి. ఊహాత్మకంగా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అలా అనుకుంటూ ఉంటాం కదా. అందుకని మనం అక్కడ ఏం చేస్తున్నాం, వర్తమానంలో ఉండట్లేదు, భవిష్యత్తులో ఉంటున్నాం మనం. కానీ మనం ఉండాల్సింది ఎక్కడ, వర్తమానంలో. దార్శనికులు దర్శించేది కేవలం ఊహా చిత్రాలనే. వారు కేవలం కాల్పనికులు మాత్రమే. అసాధ్య జగత్తులను ఎన్నో వాళ్ళు ఊహించి దర్శించారు, కానీ అవి ఎప్పటికీ సంభవించలేవు కూడా. అభూత కల్పనలే అవి, అసాధ్యాలే అవి. వీళ్ళంతా ఊహా చిత్రాలు ఎలాంటివి చేశారండి, అవి సంభవం కాని అన్నిటినీ ఊహించి దర్శించారు, కానీ అవి ఎప్పటికీ జరగవు అవన్నీ. గతంతో మీ వైరం మీ స్వభావాన్ని నిర్ధారించి శాసిస్తుంది. గతాన్ని విస్మరించి భవిష్యత్ దర్శనాన్ని మీరు చెయ్యాలనుకున్నా మీ గతం మిమ్మల్ని తరుముతూనే ఉంటుంది. కానీ ఆ విషయం మీకు అర్థం కాదు. భవిష్యత్తును దర్శిస్తున్న మీరు కంటున్నవి అందమైన కలలు మాత్రమే. అవి సత్యాన్ని ఏమాత్రం మార్చలేవు. సత్యం ఇదివరకటి విధంగానే ఉంటుంది. మీ కలలు పసలేనివై ఉండి నిర్వీర్యంగానే ఉంటాయి. మొదటి స్వేచ్ఛ దేని నుంచి స్వేచ్ఛ అన్నది ఒక ప్రతిచర్య. రెండవ స్వేచ్ఛ దేనికోసం స్వేచ్ఛ అన్నది ఒక విప్లవం. మూడోదైన కేవలం స్వేచ్ఛ ఒక పరివర్తనం. వర్తమానానికే అది వర్తిస్తుంది. ఫస్ట్ స్వేచ్ఛము గతంలో నాకు దాని నుంచి స్వేచ్ఛ కావాలి, నేను పడిన బాధ నుంచి విముక్తి కావాలి, దాని నుంచి స్వేచ్ఛ కావాలి అనుకుంటామండి. రెండో స్వేచ్ఛ అంటే దేనికోసం స్వేచ్ఛ అంటే అలా అలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని భవిష్యత్తులో స్వేచ్ఛ. కానీ అసలైన స్వేచ్ఛ ఏంటి, వర్తమానానికి సంబంధించింది. మొదటి స్వేచ్ఛ రాజకీయం, రెండవ స్వేచ్ఛ ఊహాత్మకం, మూడవ స్వేచ్ఛ ఒక మర్మం, ఒక మతం. కేవలం స్వేచ్ఛ అనే నా మాటకి ఏమిటి అర్థం, సానుకూలంగానూ ప్రతికూలంగానూ ఉండక గతాన్ని భవిష్యత్తుని పట్టించుకోకుండా కేవలం ఇక్కడే ఇప్పుడే ఉండడం అనేది నా అర్థం. సత్య సన్యాసి, నిజమైన మర్మయోగి గతంతో వైరం పెట్టుకోడు, భవిష్యత్తును ఆశించడు. వర్తమానంలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్న ఆ యోగికి గతాన్ని గురించి కానీ భవిష్యత్తుని గురించి కానీ పట్టించుకునేందుకు ఏమాత్రము సమయము, ఏమాత్రం శక్తి లభించవు. భవద్వేషి ఇలాగే జన్మిస్తాడు. అసలైన నిజమైన యోగి ఎలా ఉంటాడండి, గతంతోనూ భవిష్యత్తును పట్టించుకోడు. ఈ వర్తమానంలోనే ఉండు, వర్తమానాన్నే తన తన సమయాన్నంతా వర్తమానం కోసమే ఉంటాయి. అక్కడ భవద్వేషి ఇలాగే జన్మిస్తాడంటండి. ఈ పృథ్వీ మీద భవద్వేషి జననం ఒక మహా అద్భుతం. బుద్ధుడు ఒక భవద్వేషి, జేసస్ అంతే, అతీషా కూడా ఒక భవద్వేషి, కబీరు కూడా ఇంతే. వీరందరూ భవద్వేషులు. అంటే వాళ్ళను విప్లవకారులుగా మీరు ఊహించుకుంటే మీరు వారిని సరిగ్గా అర్థం చేసుకోనట్లే అవుతుంది. వాళ్ళు విప్లవకారులు కారు, ప్రతిచర్యలు చేసేవాళ్ళు కూడా కారు. వారి దృక్పథం విభిన్నం. వారి ప్రవర్తన అనుక్షణం ఇక్కడే ఇప్పుడే అన్న తీరులోనే ఉంటుంది. ఏ ఆశయాల కోసమో వారు జీవించరు, ఏ ఆశయాలకు విరుద్ధంగా కూడా వారు జీవించరు.
వారి చైతన్యంలో ఏ ఆలోచనలు, ఏ ఆశయాలు, ఆదర్శాలు ఉండవు. అంతే కదండి! వీళ్ళందరూ ఎందుకు భావద్వేషాలు ఎందుకన్నారు వీళ్ళందరిని అంటే, మనం బుద్ధుడి గురించి ఎన్నో సార్లు వింటాం. ఎంతమంది ఏం చేసినా సరే ఆయన దేనికి చక్కగా అలా వర్తమానంలో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దానికోసం చింతించకుండా, దేనికోసం ఆలోచించకుండా ఆయన ఎప్పుడు వర్తమానంలో ఉంటూ ఆనందంగా ఎవరు దేన్ని పట్టించుకోకుండా ఆయన ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉన్నారు. అందుకే వీళ్ళందరూ ఏంటంటే ఆళ్ళకి ఎలాంటి ఆశయాలు, నన్నెవరో పొగడాలనో వాళ్ళేమి చేయలేదండి. వాళ్ళెలా ఉండాలో అలాగే ఉన్నారు. అందుకే వీళ్ళందరిని భవద్వేషి అని అన్నారు. కేవలం ఈ క్షణపు పవిత్రతతోనే వాళ్ళు జీవిస్తారు. వారు అనుభవిస్తారు. వారు గానం చేస్తారు. వారు నర్తిస్తారు. మరుక్షణం ఆసన్నమైనప్పుడు ఆ క్షణాన్ని కూడా అదే సంతోషంతో, అదే ఆనందంతో జీవిస్తారు. అనుక్షణ సద్యోస్ఫూర్తితోనే వారు ఉంటారు. ప్రణాళికలేవి వారికుండవు. అన్ ఎప్పుడు ఈ క్షణంలో ఆనందంగా ఉంటారు. నెక్స్ట్ తర్వాత క్షణం వచ్చినప్పుడు ఆ క్షణంలో కూడా ఎప్పుడు ఆనందంగానే ఉంటారు వీళ్ళు. అందువల్లే కమ్యూనిజం లాంటివేవి మర్మయోగుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాచ్య దేశాల్లో సంభవించలేదు. ఆ ఆలోచన పశ్చిమ వాసులదే. అలాంటి ఆలోచన ప్రాక్ చైతన్యంలో ఏర్పడగలదు అనే విషయాన్ని ఊహించలేము. అలాగే భవిష్యత్ చింతనలు, అసాధ్య జగద్దర్శనలు, భవిష్యత్ దర్శనలు పాశ్చాత్య దేశాల్లోనే సాగాయి కానీ ప్రాగ్దేశాల్లో కాదు. కానీ అంతకంటే విభిన్నమైనవి ప్రాగ్దేశాల్లో సంభవమయ్యాయి. ఒక బుద్ధుడి సంభవం, ఒక అతీశ జననం, ఆ స్థిత ప్రజ్ఞుల జీవన స్ఫూర్తి, వారి ఆనందం, ఆవరణం స్పర్శామాత్రాన సర్వులకు సంక్రమించేది. వారి సామీప్యంలో అందరూ పరవశులై నవ్య నేత్రాలతో సత్య దర్శనాన్ని చేయగలిగేవారు. ఇక్కడే ఇప్పుడే జీవించే దృక్పథమే ప్రతి క్షణము జాగరూకతతో ఉండగల నిత్య జాగృత స్థితే వారి నుంచి అందరికీ అందిన మహాప్రసాదం. పూర్తి స్వేచ్ఛ అంటే ఇదే. ఈ విషయం మీదే ధ్యానించండి. వీళ్ళంతసేపు బుద్ధుడు వీళ్ళంతా ఎలా ఉండేవారండి? అతీష వీళ్ళంతా ఎలా ఉన్నారు? ఎప్పుడు ఆనందంతో ఉన్నారు కదండి! వీళ్ళని చూడగానే వెంటనే ఆనందం వచ్చేసేదండి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండేవారంటండి. పరవశులైపోయేవారంట వాళ్ళని చూసి. దీనికి బుద్ధుడు చూడండి, అంగుళీమాలుడు అనే రాక్షసుడు ఈయన బుద్ధుడిని చూడగానే మారిపోయాడాయన. అంటే వీళ్ళలో ఎనర్జీ అంత బావుంటది. ఎప్పుడు ఆ ఆనందం చుట్టుపక్కల ఉన్నవంతా వ్యాపిస్తూ ఉంటది. ఆ ఆర ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మమేకమైపోతూ ఉంటారంట. పారవస్యంతో ఉండిపోయేవారంట వీళ్ళందరూ. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా. దీనికోసం ఏ మనస్తత్వ పరిజ్ఞానాలు ఆవశ్యకం కాదు. అందువల్లే మనస్తత్వ విశ్లేషణలేవి, అధ్యయనాలేవి ప్రాచ్యంలో జరగలేదు. గత వేదనలలోకి ప్రవేశించాల్సిన ఆవశ్యకత ఏమాత్రం లేదు. ఒకవేళ వెళ్ళినా దాన్నుంచి విముక్తి మీకు కలగదు అనే విషయం వాస్తవం. ఆ ఆవేదనలను మీరు స్వీకరించవచ్చు. మరింతగా వాటిని అర్థం చేసుకోవచ్చు. వాటితో సర్దుకుపోవచ్చు. కానీ దాని నుండి మీరు ఎప్పటికీ విడిపోలేరు. అంటే అక్కడ దీనికోసం అంటే ఏ సైకాలజిస్ట్ అవసరం ఇక్కడ లేదు. వీళ్ళు అక్కడేంటంటే గతంలో ఏదో జరిగింది. ఏదో వేదన మనం బాధపడాల్సిన సంఘటనొచ్చింది. అక్కడ ఏంటంటే అక్కడికి ప్రవేశించాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నిజంగా ఎళ్లారంటే దాని దాని నుంచి విముక్తి కలగదు మీకు అనేది విషయం వాస్తవం. ఆ ఆవేదన గతంలో జరిగిన ఆ సంఘటనకి సంబంధించిన ఆవేదనని స్వీకరించవచ్చు. అలా కాకుండా అర్థం చేసుకోనూవచ్చు. వాటి నుంచి సర్దుకుపోవచ్చు. కానీ వాటి నుంచి మాత్రం విడిపోలేరు ఎవరు అని చెప్తున్నారండి. మీరెవరు విడిపోలేరు. మౌలిక చికిత్సా విధానానికి ఆద్యుడైన ఆర్థర్ జానవ్ గతవ్యధుని గురించి ఎన్ని సిద్ధాంతాల్ని రూపకల్పన చేసి ప్రవచించినా కనీసం ఒక్క గతవ్యధుని కూడా సృష్టించలేకపోయాడు. నిజానికి ఆర్థర్ జానవ్ కూడా గతవ్యధుడు కాలేకపోయాడు. గతంతో పూర్తి విడుదల, గతం చేసిన గాయాల నుంచి పూర్తి విముక్తి, గత వ్యధల నుంచి, గత వేదనల నుంచి సంపూర్ణ విడుదల అసంభవం. సాధ్యపడే పని కాదు. ఈ ఆర్థర్ జానవ్ అనే ఆయన అంటండి ఎన్నో సిద్ధాంతాలని కనిపెట్టాడంట. అంటే గతంలో ఉన్న ఆవేదన నుంచి బయటికి తీసుకొచ్చేయడానికి. కానీ పూర్తిగా విముక్తి, ఆ గతగాయాల నుంచి పూర్తిగా విముక్తి చేయలేకపోయారంటండి. ప్రస్తుతం జరుగుతున్న మానసిక విశ్లేషణల వల్ల, ఇతర కోకొల్లల చికిత్సా విధానాల వల్ల అది సాధ్యపడదు. ఎందుకంటే గతం ఇప్పుడు లేదు. మరి దేని నుంచి తప్పించుకోవాలని మీ ప్రయత్నం? అది ఎవరు ఎన్ని చేసినా సరే దాని నుంచి బయటపడలేరు. మరి అసలు ఎందుకు ఎందుకు బయటపడలేరంటే ఇప్పుడు లేదు కదా గతం అనేది. మరి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రతిభావంతుడైన ఒక మానసిక వైద్యుడి ప్రోద్బలాల వల్ల మీ గతాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలని ఆ వైద్యుడికి నచ్చే విధంగానే మీరు చేస్తారు. ఇదే జరుగుతుంది. ఫ్రాయిడ్ పద్ధతిలో మీకు చికిత్స చేస్తున్న వైద్యుడి వద్ద ఫ్రాయిడ్ ఊహించే విధంగానే మీ గత పునర్నిర్మాణం జరుగుతుంది. అంటే సైకాలజిస్టులు చూడండి గతంలో ఆ ఆ డాక్టర్ ఏం చెప్తాడో మీరు అదే చేస్తారు. ఆ పునర్నిర్మాణం జరుగుతుంది మీ మీ మైండ్‌లో అని చెప్తున్నారండి. యంగ్ చికిత్సా విధానానికి మీరు లోబడినప్పుడు యంగ్ సంకల్పించే రీతిలోనే మీ గతపు పునర్వ్యవస్థీకరణ జరిగి తీరుతుంది. చికిత్సలు ఇలాగే జరుగుతాయి అని నిర్విఘ్నంగా నిరూపింపబడ్డాయి కూడా. చికిత్స పొందుతున్న రోగులు సృష్టి ప్రారంభిస్తారు. అభూత కల్పనలు చేయడం ప్రారంభిస్తారు. వైద్యుడు కోరుకున్న విధంగానే ఆ కల్పనలు జరుగుతాయి.
యంగ్ రోగులు అతి సులభంగా గత జన్మల్లోకి వెళ్ళిపోయి అత్యంత రహస్యాలను, నిగూఢ మర్మాలను, గుప్త జ్ఞానాలను వెలికి లాక్కొస్తారు. చూడండి, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వెనక్కి గత జన్మల్లో తీసుకెళ్ళి ఎందుకు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు, గత జన్మల్లో నువ్వేదో చేసుంటావు అని చెప్పేసి అక్కడి వరకు తీసుకెళ్ళామని చెప్తూ ఉంటారు కదండి. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే ఇవన్నీ మీరు సృష్టిస్తున్నారు, ఆ కల్పనలోనే జరుగుతున్నాయి ఇవన్నీ అన్నట్టు చెప్తున్నారండి నా ఓషో గారు. ఫ్రాయిడ్ రోగులకు అలాంటివి ఎప్పుడూ సంభవించవు. ఫ్రాయిడ్ కోరుకున్నవే అక్కడ సంభవిస్తాయి. కామ ప్రవృత్తులు, కామ స్వప్నాలు, కామలీలా వికార విన్యాసాలు, కామ పరిసంబంధిత తీవ్ర వ్రణాలు మాత్రమే వైద్యుడి పరిధిలోకి వచ్చి రూపుదిద్దుకుంటాయి. యంగ్ రోగులకు ఇలాంటివి పైకి రావు. జానో పద్ధతి చికిత్సకు లోనైన రోగుల నుంచి వెడలేవి కేవలం గావు కేకలే తప్ప వాస్తవాలు కానివే అయి ఉండవచ్చు. కానీ మనుషులకు వైద్యుల మీద అచంచల విశ్వాసం ఉంటుంది. ఒక సలహాను వారికి మీరు అందిస్తే దానికి తగ్గట్టే వాళ్ళు ప్రతిస్పందించి తమ విశ్వాసాన్ని నిరూపించుకుంటారు. ఆ వైద్యుడి పట్ల ఒక అవ్యాజ్యమైన కరుణే రోగుల్లో కలుగుతుంది. ఆ జీవి తమ స్వస్థత కోసం ఎంత శ్రమ పడుతున్నాడు, తమ బాగు కోసం ఎంత తపిస్తున్నాడు, ఎంత వెర్రి బాగులవాడు కాబట్టి అతి త్వరలోనో కాస్త ఆలస్యంగానో రోగి వైద్యుడి పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించే స్థితికి చేరుకుంటాడు. అంటే అందరికీ ఏంటి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఎలా అయినా నాకు ఈ నయం చేస్తాడని చెప్పేసి మనం ఏదో ఒక హింట్ ఇచ్చామనుకోండి, డాక్టర్స్ దాన్ని బట్టి నల్లేసి చెప్తా ఉంటారు, నువ్వు ఇలా ఇలా అని చెప్తా ఉండేసరికి బాగా నమ్మకం కుదురుతుంది అని చెప్తున్నారు. నమ్మకం కుదిరి ఏం చేస్తారు, మన కోసమే కదా ప్రయత్నిస్తున్నారు డాక్టర్ అంతా అని చెప్పేసి మనం వాళ్ళు నమ్ముతూ ఉంటామంటాం, డాక్టర్ని బాగా నమ్ముతామంటారు. పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం కొన్ని వందల మంది మానసిక వైద్యులు తమ పద్ధతులలో చికిత్స చేస్తూ ఉన్నారు. వాళ్లలో ప్రతి వైద్యుడు తమ చికిత్సా విధానమే సరైందని నిశ్చయించుకుని ఉన్నారు. రోగుల విశ్వాసమే ఆ నిశ్చయాలకు మూలము. రోగులే ఆ వైద్యులను మూర్ఖులుగా తయారు చేస్తున్నారు. ఆ రోగులే మరో విధానంతో చికిత్స చేస్తున్న మరో వైద్యుడి వద్దకు వెళ్లి వాళ్లను కూడా సంతోషపెట్టగలుగుతున్నాడు. ఆ రోగులు ఎంతో గొప్ప ఆటను ఆడుతూ ఉన్నారు. ఆ ఆట నిజానికి అచేతనంగానే సాగుతుంది. కానీ సైకాలజిస్టులు చూడండి, ఇప్పుడు మనకు కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఏమీ లేని దానికి ఏదో దాన్ని ఊహించేసుకుని ఇలాంటి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే బాగా పెరిగిపోయారు కదండి మనకు కూడా. ఇప్పుడు అప్పుడు ఈయన బుక్ రాసే టైంకి మనకు ఉండకపోవచ్చు, అక్కడ చాలా మంది ఉన్నారు అని వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళనే నమ్ముతున్నారు, ఈ రోగులే తయారు చేస్తున్నారు వాళ్ళనే అన్నయ్య చెప్తున్నారండి. మనస్సు ఎంతో విశాలమైనది. ఏ సిద్ధాంతాన్ని నిరూపించేందుకైనా పనికొచ్చే కొన్ని మనస్శకలాలను మీరు వెతికి పట్టుకోవచ్చు. ఏ మనస్తత్వ విశ్లేషణకైనా, ఏ చికిత్సా విధానానికైనా సరిపోగల మనస్సు తునకంను మీరు ఇట్టే వెతికి పట్టుకోవచ్చు. మనిషి ఒక మహాద్వీపం, అతి చిన్న సంభవం కాదు. ఆ మనిషి ఎందరు ఫ్రాయిడ్లనైనా, ఎందరు యంగ్లైనా, ఎందరు ఆడ్లర్లనైనా తనలో ఇముడ్చుకోగలడు. ఆ మనిషిలో మీరు ఎంచుకోవడానికి ఎన్ని ముక్కలైనా దొరుకుతాయి. అత్యంత విస్తృతంగా ఉన్న మీ మనస్సులో మీ చికిత్సలకు పనికొచ్చే అంశాలను ఎన్నింటినో వెతికి పట్టుకోగల ఎన్నో అవకాశాలు మీకు అనంతంగా ఉన్నాయి. అందుకని మన మనసులోనే అన్ని ఏదైనా సరేనంటండి, మన మనసును వెతికితే కనిపెట్టవచ్చు అంట మనం. ఆ మనసులోనే మనసుకి అంటారు కదండి ఎంతో ఇది ఉందని. అందుకని ఎన్ని అవకాశాలు విస్తృతంగా బోల్డని అవకాశాలు ఉన్నాయంటండి. మనం వెతికి పట్టుకునే అవకాశాలు మన మనసులోనే ఉన్నాయంట. ప్రాచ్యంలో కమ్యూనిజం లాంటివి ఏవి సంభవించలేదు. మానసిక విశ్లేషణల లాంటి అధ్యయనాలు కూడా అక్కడ జరగలేదు. అందుకు బలమైన కారణం ఉంది. అక్కడ మర్మయోగి తన గతాన్ని నుంచి విడుదల కోసం, భవిష్యత్తులో దేని నుంచే విడుదల కోసం ఏ ప్రయత్నాలను ఏ మాత్రము చేయాలనుకోకుండా ఉండడమే ఆ కారణం. ఆ మర్మయోగి చేతలన్నీ ఇప్పుడు లేని దానికోసం కాక, ఇంకా రాని దానికోసం కాక, దేన్ని తన మోక్షం అంటున్నాడో, దేన్ని ముక్తి అంటున్నాడో ఆ స్వేచ్ఛా ప్రాప్తి కోసమే, ఆ సంపూర్ణ స్వేచ్ఛా ప్రాప్తి కోసమే ఆ యోగి వాంఛిస్తున్నది ఈ క్షణాన్నే, ఈ చిన్ని శుద్ధ స్ఫటిక సాదృశ్య నిర్మల క్షణం కోసమే. అందుకని పూర్తిగా ఈ క్షణంలో ఉండడమే ధ్యానంలో ఉండడం అంటే. అంటే కమ్యూనిజం అనేది ఎందుకు రాలేదు అంటే, అక్కడ ఏం చేస్తున్నాడు తను, గతంలో ఉండట్లేదు, అలాగే భవిష్యత్తులో ఉండట్లేదు, వర్తమానంలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ కమ్యూనిజం ఎక్కువగా రాలేదు. అందుకని మనం ఏం చేయాలి, పూర్తిగా ఈ క్షణంలో ఉండడమే ధ్యానంలో ఉండడం అంటే. ఈ క్షణపు పూర్తి జీవింపే ధ్యాన స్థితి అంటే. ధ్యానం మీకు ప్రాప్తించినప్పుడు మీలో పెరిగిన 2 రెక్కలను మీరు దర్శించగలుగుతారు. ఒక రెక్క ప్రేమ, అతీష, ఈ రెక్కనే కరుణ అంటాడు. మరొక రెక్క స్వేచ్ఛ. ఆ 2 రెక్కలు మీలో ఏకకాలంలోనే ప్రభవిస్తాయి, ఏకకాలంలోనే ఎదుగుతాయి, అనంత తృప్తిని మీకు అందిస్తాయి. ఏ విరోధాలు మీకు అప్పుడు ఉండవు. దేన్నో పొందలేకపోయామన్న అశాంతి కూడా మీకు అప్పుడు ఉండదు. అతీష సరైన మాటనే అంటున్నారు. అంటే ఇందాక చెప్పారు కదండి పాయింట్ ఏంటి, ప్రేమ స్వేచ్ఛ దగ్గర కదా మొదలైంది. అంటే ప్రేమ స్వేచ్ఛ 2 ఎప్పుడు దొరుకుతాయి మనకంటే ధ్యానంలో ఎప్పుడైతే ఉంటామో అదే 2 రెక్కలు మనకు అందిస్తుంది అంటండి. ఒక ప్రేమ, రెండోది స్వేచ్ఛ. అతీష ఏం చెప్తున్నారు, రవ్వంతైనా లేదు నాకు చింత, ఇప్పుడు నేను మరణించిన, నా జీవితం సాఫల్యమైంది. ఎందుకు చింత లేదు అంటే, నా జీవితం సాఫల్యమైంది, దాని రహస్యాలన్నీ నాకు తెలిసాయి, ప్రేమైక జీవినయ్యాను, స్వేచ్ఛతో జీవించాను, అన్నీ తెలుసుకున్న నాకు
అనంత తృప్తి కలిగింది. అంటే అతీష ఏం చేశారు, ఆయన సాఫల్యమైంది నా జీవితం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈయనకి ప్రేమ స్వేచ్ఛ రెండిటికి ఈయన ప్లేస్ ఇచ్చారు, రెండు సమానంగా ఉన్నాయి ఈయన దగ్గర. అందుకే ఈయన కృతకృత్యున్నయ్యాను, నా జీవితం పండింది, వృధా కాలేదు, ప్రతి క్షణంలోనూ నేను భాగ్యవంతుణ్ణే అయ్యాను, పుష్పించిన నాలో ఆ పద్మం విచ్చుకుంది, అంతః పద్మపు పూర్తి వికాసంతో మీ మరణమే, ప్రేమతో మీ మరణమే, స్వేచ్ఛతో మీ మరణమే ఓ మానవుడు జీవితాన్ని తెలుసుకున్నాడు అనడానికి రుజువు, నిజ జీవితానికి నిదర్శనం. తక్కిన వారి మరణాలన్నీ శూన్యాభినయాలే, వారిది జీవితమే కాదు. అంటే ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి నా మరణం, ఇప్పుడు నా మరణం వచ్చినా పర్వాలేదు అంటున్నారు. కానీ తెలుసుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, అది మోక్షం అవ్వదు కదా, మళ్ళీ తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అందుకని ఎవరైతే తెలుసుకోకుండా మరణించారో వాళ్ళ శూన్య అభినయాలే, ఏమి నేర్చుకోకుండా వారిది జీవితమే కాదు అని చెప్తున్నారండి. అందుకని స్వేచ్ఛను పరిశీలన మరి పరిశోధన ఈ రెండింటి ద్వారా సాధించింది. మరి స్వేచ్ఛను ఎలా సాధించాలి మనం అంటే రెండింటి ద్వారా సాధించాలంటే ఏంటది, స్వేచ్ఛను పరిశీలన మరి పరిశోధన. ఈ స్వేచ్ఛను గుర్తించడం ఎలా, అత్యంత ఆవశ్యకమైన మీ అస్తిత్వపు కేంద్రాన్ని గుర్తించడం ఎలా, ధ్యానంలో అది జరుగుతుంది. అతీష ధ్యానాన్నే ఎరుక అన్నాడు. ఈ ఎరుకను మీరు పెంచుకోవాలి. అది ఒక విత్తనం మాత్రమే, ఒక మహావృక్షంగా రూపొందగలిగే సామర్థ్యం దానికి ఉంది. దానికి సహాయపడే రెండు విషయాలను అతీష సూచిస్తున్నారు. మొదటిది పరిశీలన, రెండవది పరిశోధన. ఎరుకను ఎలా పెంపొందించుకోవాలి అంటే రెండు రెండు చెప్తున్నారు, పరిశీలన, రెండవది పరిశోధన. పరిశీలన అంటే మీ మనసులోకి ప్రవేశించే ఏ ఆలోచనను నిశితంగా గమనించకుండా వదిలిపెట్టేసేందుకు ఒప్పుకోకండి అని. అంటే రెండు చెప్తున్నారండి. ఏంటది, ఒకటి ఫస్ట్ది పరిశీలించమంటున్నారు. మన మనసులో కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నామండి, ఏదో ఆలోచన వచ్చింది అనుకోండి, ప్రతి ఆలోచనని గమనించకుండా ఏ ఆలోచన వదిలిపెట్టద్దు అంటున్నారండి. పరీక్షించకుండా గడిపేసిన మీ జీవితం పూర్తిగా నిష్ప్రయోజనమే. అలా పరిశీలించకుండా వదిలిపెట్టేసాం అనుకోండి ఆలోచనని, నిష్ప్రయోజనం అయిపోయినట్టేనంట. సోక్రటీస్ అంటూ ఉండేవారంట ఇలా అని, పరీక్షింపబడని మీ జీవితం వృధా, పరీక్షే మీ మొదటి సాధనం, మీ మనస్సులో జరుగుతున్నవన్నింటినీ జాగృతితో గమనించండి. అనంత సంచారం అక్కడ సాగుతోంది. ఎందుకంటే అనంతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి మనకి. అందుకని ప్రతి దాన్ని చాలా జాగృతితో, చాలా జాగ్రత్తగా గమనించమంటున్నారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో కలలు అక్కడ పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఎంతో జాగ్రత్తతో మీరు వాటిని గమనిస్తూ ఉండాలి. మనస్సులో సాగే ప్రతి దాన్ని మీరు పరీక్షగా గమనించే చూడాలి. ఏమరుపాటు వల్ల ఏ ఆలోచన మీ గమనిక నుంచి తప్పిపోకూడదు. అంటే పొరపాటున మనం సరిగ్గా వినకుండా జాగ్రత్తగా జాగృతితో అప్రమత్తంగా లేమనుకోండి, ఆ గమనించలేకపోతాం మనం. ఆలోచనలు, మనకు వచ్చే ఆలోచనల, కోరికల, కలల ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అప్రమత్తంగా లేకపోతే గమనించకుండా పక్కకి వెళ్ళిపోతాయి అవి. అలా లేకుండా మీ ఆలోచన, ఏ ఆలోచన అయినా సరే మీ నుంచి తప్పుకోకూడదు. అలా తప్పిపోతే మీరు నిద్రపోతున్నారనే అర్థం. మరింతగా గమనించడంలో నిష్ణాతులు కండి. అందుకని గమనించడం అనేది మరీ పెంచుకోమంటున్నారండి. మీ రెండో సాధన అదేంటి, పరిశీలన. అది రెండవది ఏంటి, పరిశోధన. మొదట గమనించండి, పరీక్షించండి, తర్వాత దాని మూలాల్లోకి వెళ్ళి గమనించే ప్రయత్నాన్ని చేయండి. ఒక విషయం మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతూ ఉంది, మళ్ళీ మీకు కోపం వస్తూనే ఉంటుంది. పరీక్షించి గమనించినప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోతుంది అన్న విషయం మాత్రమే మీకు తెలుస్తుంది. ఆ కోపం వచ్చి వెళ్ళిపోతుందన్న విషయం, ఆ కోపం ఎక్కడ పుడుతుందో, ఏ మూలలో జన్మిస్తుందో, ఎక్కడ నుంచి బయలుదేరుతుందో పరిశోధన మీకు చూపిస్తుంది. ఫస్ట్ పరిశీలన చేసినప్పుడు ఏమో అర్థమవుతుందని మనకి, కోపం ఉంది, ఇక్కడ కోపం వచ్చింది, కోపం వెళ్ళిపోయింది అనేది మాత్రమే తెలుస్తుంది. కానీ పరిశోధించినప్పుడు అంటండి, ఎక్కడ పుట్టింది కోపం అనేది, ఎటు వెళ్తుంది, ఎక్కడి నుంచి బయలుదేరింది అని అంటే పరిశోధన మనకి చూపిస్తుందంట. ఆ లోతుల్లోకి వెళ్ళి చూపిస్తుంది అంటండి పరిశోధన చేసినప్పుడు. ఎందుకంటే బహుశా కాకపోతే దాదాపుగా ప్రతిసారి అలాగే జరుగుతున్నట్లు బయటపడుతున్న మీ కోపం కనిపించకుండా దాక్కుని ఉన్న మరో సంగతికి స్పందించి ఆవేశపూరితమైన చెలరేగిన ఈ బాహ్యపు చర్చే కనుక. అంటే ఒకసారి చూడండి, కోపం ఎప్పుడు వస్తుంది మనకి, ఒకసారి వెంటనే అప్పుడు జరిగిన సంఘటన వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందండి, వేరే ఏదో సంఘటన ఈ టైంలో గుర్తొస్తుంది మనకి. అది ఏంటి అనేది మనం పరిశోధించినప్పుడే అర్థమవుతుంది అంటండి అది ఎందుకు వచ్చిందా అనేది. అందుకని బహుశా మీ అహంకారం దెబ్బతిని ఉండడం వల్ల ఈ కోపావేశం చెలరేగి ఉండవచ్చు. కానీ మీ అహంకారం తనను బాగా దాచిపెట్టే ఉంచుకుని ఉంటుంది. అంటే అహంకారం వల్ల వచ్చి ఉండొచ్చు కోపం, కానీ ఆ అహంకారం కూడా ఎక్కడో దాక్కుని ఉందన్నమాట మన లోపల. ఓ వృక్షపు వేళ్లన్నీ భూమి అంతర్భాగంలో దాక్కుని ఉన్నట్లు మీకు కనిపించేది ఆకుల సాంద్రతే తప్ప ఆ చెట్టు వేళ్లు కావు. మనం పరిశీలించినప్పుడు ఏం 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 కనపడతాయండి, ఆకులే కనిపిస్తాయి. ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టులో పైగా ఆకులు కనిపిస్తాయండి, కానీ వేర్లు ఎక్కడ ఉన్నాయి, లోపల ఎక్కడో ఉన్నాయి. అలాగే మనం పరిశీలించినప్పుడు పైన చూడగలుగుతాం, కానీ ఎప్పుడైతే పరిశోధిస్తామో లోపల ఆ వేళ్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే మనం లోపలికి వెళ్ళగలుగుతామంటండి. పరీక్ష వల్ల మీకు వృక్షం కనిపిస్తుంది,
పరిశోధన వల్ల మీకు వ్రేళ్లు కనిపిస్తాయి. వృక్ష మూలాలను అవగతం చేసుకోగలిగినప్పుడే మీలో పరివర్తన సాధ్యమవుతుంది. మనం ఎప్పుడైతే ఆ వృక్షం లోతుల్లోకి ఎలా వెళ్ళిందో, ఆ వేర్లు ఎలా ఉన్నాయో మనం కూడా ఆ లోపలికి ఎప్పుడైతే పరిశోధన చేస్తూ ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చింది అసలు, కోపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది అని లోతుల్లోకి వెళ్ళి పరిశోధన ఎప్పుడైతే చేస్తామో, లేకపోతే అహంకారం వచ్చింది, అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అని లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేస్తాము. అప్పుడు మనం పరివర్తన ప్రారంభం అవుతుందంటే మనలో మార్పు అనేది సాధ్యం అవుతుంది. అప్పుడు మూలాలను మీరు వెలుగులోకి తీసుకొస్తే వృక్షపు మరణం ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఆ వాటిని మూలం ఏంటి, ఎందుకు వస్తుంది, మూలం ఎందుకు వచ్చింది నాకు ఈ కోపం, ఈ అహంకారం అని గమనించుకొని ఎప్పుడైతే మొదలు పెడతామో, పరివర్తన ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మనం ఆ వృక్షపు మరణం ప్రారంభం అవుతుంది. వృక్షపు మరణం అంటే ఏంటి, మనలో ఉన్న అలాంటి గుణాలన్నీ, కోపాలు, అహంకారాలు ఇలాంటివన్నీ మాయమైపోతాయి. మీ కోప మూలాన్ని మీరు కనుక్కున్న వెంటనే ఆ కోపం మాయమైపోవడం ప్రారంభమై మీరు ఆశ్చర్యంతో తలమునకలవుతారు. మీ దుఃఖ మూలాన్ని మీరు కనుక్కున్న ఆ ఆశ్చర్యం మళ్ళీ మీకు కలిగి తీరుతుంది. అంటే ఏది కనుక్కుంటే మనం దుఃఖాన్ని కనుక్కున్నామా, ఏది కనుక్కున్నా సరే దాని నుంచి మనకు ఆశ్చర్యం అవుతుందంటండి. ఎందుకంటే వాటిని తీసేయగలుగుతాం కదా మన తర్వాత. మొదట మీ మనసులో స్థిరపడి ఉండే వాటిని పరీక్షించండి. అందుకని ఫస్ట్ ఏం చేయాలి, పరీక్షించాలి. అసలు ఏమున్నాయా అనే దాన్ని ముందు గమనించడం, ఫస్ట్ పరిశీలన చేయాలి. తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే వాటిని పరీక్షించండి. మీ ఆలోచనలు ఎన్నో ఉండవు. నిశితంగా పరీక్షించి గమనిస్తే కొన్ని ఆలోచనలే మళ్ళీ మళ్ళీ మీలో మరలి వస్తూ ఉంటాయని మీకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే ఆలోచన గమనిస్తూ ఉంటామో అండి, రిపీటెడ్ థాట్స్ అంటండి. మళ్ళీ మళ్ళీ వచ్చి అదే ఆలోచన కొన్ని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయంట. కొత్త రూపాలు ధరించి అవి రావచ్చు. సేమ్ అలాగే రావు, ఆలోచన వేరే రూపం ధరించి వస్తాయి. కొత్త రంగుల్ని పులుముకుని అవి రావచ్చు. కొత్త బట్టలు ధరించి అవి రావచ్చు. కొత్త ముఖాలను తగిలించుకుని రావచ్చు. కానీ కొద్ది ఆలోచనలే మీకు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ నిశితంగా పరీక్షించి గమనిస్తే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది. మౌలికంగా మీలో ఒక్క ఆలోచన మాత్రమే ఉంది అని మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పుడైతే గమనించామో ఒకే ఆలోచన రకరకాల రూపాల్లో, రకరకాల రంగుల్లో వస్తుందంటండి. మనం ఎప్పుడైతే పరిశోధన చేస్తామో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఎప్పుడైతే పరిశోధన చేస్తామో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన వచ్చినప్పుడు మనం లోపల అవన్నిటిని తీసేయగలిగి ఆశ్చర్యంగా ఆనందానికి లోనవుతాము. మిగిలింది రేపు చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.